బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో విదేశీ కరెన్సీ భారీగా సమకూరుతుంది. ఇప్పటి వరకు 157 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు స్వామివారి హుండీలో చేరాయి. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 261,65,97,829 విదేశీ కాయిన్స్ నోట్లు అందినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గత 10 ఏళ్ల నుంచి ఏడాదికి 20 కోట్ల మేర విదేశీ కరెన్సీ స్వామి ఖజానాలో జమ అవుతోంది. విదేశీ కరెన్సీని వేలం ద్వారా మనీ చేంజర్స్కి అందజేసి స్వదేశీ కరెన్సీగా టీటీడీ మారుస్తుంది. 2003 వరకు బరువు ప్రాతిపదికన నాణేల విక్రయం జరిగేది. ఆ తర్వాత వాటి విలువ ఆధారంగా మార్పిడి జరుగుతుంది. ఎఫ్సిఆర్ఏ మార్గదర్శకాల ప్రకారం తిరుమల ఎస్బీఐ బ్రాంచ్ నుంచి న్యూఢిల్లీలోని ఎస్బీఐ బ్రాంచ్లో విదేశీ కరెన్సీని నాణేలను జమ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో విదేశీ కరెన్సీ భారీగా సమకూరుతుంది. ఇప్పటి వరకు 157 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు స్వామివారి హుండీలో చేరాయి. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 261,65,97,829 విదేశీ కాయిన్స్ నోట్లు అందినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గత 10 ఏళ్ల నుంచి ఏడాదికి 20 కోట్ల మేర విదేశీ కరెన్సీ స్వామి ఖజానాలో జమ అవుతుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకం ప్రకారం అనేక మంది విదేశీయులు తిరుమల దేవస్థానానికి దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని వాళ్ళకి తోచినటువంటి ఏదైతే కానుకలు ఉన్నాయో అవి కరెన్సీ నోట్ల రూపంలో వేస్తుంటారు హుండీలో. అవి రోజు రోజుకి చూస్తే సంవత్సరానికి భారీగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి తిరుమల సంబంధించినటువంటి ఎస్బీఐ నుంచి ఢిల్లీ బ్రాంచ్ ఎస్బీఐకి మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరింత అప్డేట్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనం కోసం లిప్తపాటు దర్శనం దొరక్కపోతుందా అంటూ కూడా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 197 దేశాలలో దాదాపు 197 దేశాలలో 157 దేశాల వరకు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లుగా కూడా మనకు ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనానికి ఏ విధంగా ముందుకు వెళ్తారో అదే విధంగా కానుకలు సమర్పించడానికి కూడా అదే క్రమంలో హుండీలో తమ కానుకలను కూడా వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో విదేశీ కరెన్సీ భారీగా సమకూరుతోంది. ఇప్పటి వరకు 157 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు స్వామివారి హుండీలో చేరాయి. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 261,65,97,829 విదేశీ కాయిన్స్ నోట్లు అందినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గత 10 ఏళ్ల నుంచి ఏడాదికి 20 కోట్ల మేర విదేశీ కరెన్సీ స్వామి ఖజానాలో జమ అవుతోంది. విదేశీ కరెన్సీని వేలం ద్వారా మనీ చేంజర్స్కి అందజేసి స్వదేశీ కరెన్సీగా టీటీడీ మారుస్తోంది. 2023 వరకు బరువు ప్రాతిపదికన నాణేల విక్రయం జరిగింది.
ఆ తర్వాత వాటి విలువ ఆధారంగా మార్పిడి జరుగుతుంది. FCRA మార్గదర్శకాల ప్రకారం తిరుమల SBI బ్రాంచ్ నుంచి న్యూఢిల్లీలోని SBI బ్రాంచ్లో విదేశీ కరెన్సీని నాణేలను జమ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో విదేశీ కరెన్సీ బాగా సమకూరుతుంది. ఇది విదేశీ కరెన్సీ సంబంధించి తిరుమల సంబంధించినటువంటి SBI బ్రాంచ్ నుంచి, అదేవిధంగా న్యూఢిల్లీలో ఉన్న SBI బ్రాంచ్కి విదేశీ కరెన్సీ కానివ్వండి, నోట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఈ విదేశీ కరెన్సీ సంబంధించినటువంటి నాణ్యాలకు సంబంధించినటువంటి ఏదైతే తిరుమల బ్రాంచ్ SBI బ్రాంచ్ నుంచి న్యూఢిల్లీ బ్రాంచ్కి తరలిస్తారు, ఇలా ఉన్నటువంటి సంవత్సరానికి ఈ విధంగా విదేశీ ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ రాకతో విదేశీ కరెన్సీ నోట్లు, అదేవిధంగా నాణ్యాల సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంటి? అయితే ఏదైతే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తున్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా హుండీలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే దాదాపు 197 దేశాలకు సంబంధించి 157 దేశాల కరెన్సీ తిరుమల శ్రీవారి హుండీలో పడుతూ ఉందంటే దీన్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 157 దేశాల నుంచి కూడా కరెన్సీ శ్రీవారి ఆలయానికి హుండీ రూపంలో వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా 2015 నుంచి ఇప్పటి 2025 వరకు కానీ చూసుకున్నట్లయితే 2000 కోట్ల కూడా కరెన్సీని టీటీడీకి హుండీలో కానుకగా విదేశాల నుంచి వచ్చిన భక్తులు వేసినట్లుగా కూడా ఈ విదేశీ కరెన్సీ వేల ద్వారా మనీ చేంజర్స్ కి అందజేసి స్వదేశీ కరెన్సీగా టీటీడీ మార్చుకుంటూ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏడాదికి విదేశీ కరెన్సీ స్వామివారి ఖజానాలో జమ అవుతుందంటే దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కూడా భక్తులు ఏ విధంగా శ్రీవారి దర్శనానికి వస్తారనేది అర్థమవుతుంది. ముందు ఏదైతే 2003 వరకు కూడా బరువు వాటిని డబ్బులుగా ఆ తర్వాత విలువ ఆధారంగా అంటే ఏదైతే ఆధారంగా చేసుకొని రైట్. థ్యాంక్ యూ రమణ గారు.